ఇప్పటిదాకా ఎంతమంది కళాకారులని బయటకు తీసిండ్రు, ఎంతమందికి నేర్పిస్తున్నారు ఒకసారి మాకు చెప్పరా? నేను వచ్చేసి మేడం 92 నుంచి ఈ చెక్క భజన కళలు ఎంచుకున్నాను. దానికి ముందు మా కుటుంబం నిమిత్తము మొత్తం కళాకారులే. మా నాన్నగారు, మా పెదనాన్నగారు, మా అన్నగారు, తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయి. ఫ్యామిలీ కళాకారులు మొత్తం. జానపద కళాకారులు అంటే బాధలను, కష్టాల సుఖాలను మరిపించేదే ఈ చెక్క భజన కళాకారు యొక్క బాధ్యత అంట. నేను మాలో ఉండే బాధలు, కష్టాలు జానపద కళాకారులు ఎవరిమైనా అంతే, అవన్నీ మరిపించి ఈ కళలను ముందుకు తీసుకోవాలనేది మా అభిప్రాయం. కొప్పులో నా పూలగా జీవితాంతం ఉంటానని, కొప్పులో నా కొప్పులో నా పూలగా జీవితాంతం ఉంటానని, మరుపురాని జపకాలే మధ్యలో నా ఉంటాను. ఏం పిల్లడో నాగులో నాగమల్లే తీగలో, ఏం పిల్లడో నాగులో నాగమల్లే తీగలో, ఏం పిల్లడో నాగులయ్యో, ఏం పిల్లడో నాగులయ్యో, ఏం పిల్లగో, అరే ఏం పిల్లడో నాగులో నాగమల్లే తీగలో, ఏం పిల్లడో నాగులో నాగమల్లే తీగలో. శనార్థులు అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చిందంటే గెస్ట్ని పట్టుకొస్తాను అర్థం. కానీ ఇక నేనైతే ఇవాళ అడుక్కుంటా అనంతపురం వచ్చిన. అనంతపురం వచ్చిన తర్వాత అన్న వాళ్ళు 7:30 కనిపిస్తలే. 7:30 అన్న పలానా గుడి కాడ అన్నారు. ఇక లెంకి ఆఖరికి వచ్చేసరికి గీ టైం అయిందిలా. అందుకనే ఇప్పుడు తొందరగా జప్పన స్టార్ట్ చేసుకుందాము. అన్న నమస్తే. 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 అసలు మీ పరిచయం అయితే చెప్పే ముందు మీ పాట ఒకసారి వినాలన్న, తర్వాత మీ పరిచయం చేసుకుందాం. ఒక్కసారి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నా పేరు అమ్మలదిన్న కులాయప్ప. మాది అమ్మలదిన్న గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం డిస్టిక్. నేను ఒక చెక్క భజన గురువును. అయితే ఒక్కసారి మీ నోట మాకు ఒక పాట ఇవ్వండి. ముందుగా మా చెక్క భజన జానపద కళాకారులకు ఆదిదేవుడైనటువంటి విఘ్నేశ్వరుని పాటతో మా యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సరే అన్న, పాడండి. వందే సిద్ధి వినాయకం, వందే బుద్ధి ప్రదాయకం, నటరాజసుదం, వందే వందే విఘ్ననాయకం, వందే విఘ్ననాయకం. ఇది మా ఆదిదేవుని పాట. నిజంగా మీ వాయిస్ ఎంత పెద్దగా ఉందన్న, మొత్తం రీసౌండ్ వస్తుంది. ఏం వినిపిస్తలేదు మీ వాయిస్ తప్ప. అట్లనే అన్న అయితే నంది అవార్డు గ్రహీత అన్నమాట. ఎంతమందో వందల కళాకారులను బయటకు తీసి కళాకారుల కోసం ఇప్పటి వరకు పోరాడుతూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ కోసము ఎవ్రీ ఇయర్ సన్మానం. ఎందుకంటే కళాకారులకు ఆశించేది చప్పట్లు, సన్మానాలు తప్ప పైసా ఆశించరు. సో అట్లాంటిది అన్న ఎప్పుడు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాళ్ళ కళని గుర్తించడానికి సన్మానాలు చేస్తూ ఉండి కళాకారుల కోసం ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు. అన్న ఇప్పటిదాకా ఎంతమంది కళాకారులని బయటకు తీసిండ్రు, ఎంతమందికి నేర్పిస్తున్నారు ఒకసారి మాకు చెప్పరా? నేను వచ్చేసి మేడం 92 నుంచి ఈ చెక్క భజన కళలు ఎంచుకున్నాను. దానికి ముందు మా కుటుంబం నిమిత్తము మొత్తం కళాకారులే. మా నాన్నగారు, మా పెదనాన్నగారు, మా అన్నగారు, తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయి. ఫ్యామిలీ కళాకారులు మొత్తం. ఓకే. తర్వాత నా శిష్యులు ఒక 10 మంది దాకా ఉన్నారు. నేను ఒక అనంతపురం జిల్లానే కాకుండా మరి కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇంకా ఇట్లా చుట్టుపక్కల కూడా నా శిష్యులు ఉన్నారు. అందరికీ నేర్పిస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అవునా? అయితే మీరు జానపదం అయితే దుమ్ము లేపుతారంట, నేను విన్నా. మీ శిష్యులే చెప్పిండ్రు నాకు. మరి గురువు దుమ్ము లేపాల్సిందే కదా, ఒక్కసారి పాట పాడండి. చుట్టూ సెంగాబిసిర కట్టబే చిలకమ్మ, చుట్టూ సెంగాబిసిర కట్టబే చిలకమ్మ,
బొట్టు గాజులు పెట్టి నీ తుట్టే చూస్తూ ఉంటే ఆశపడే ఊగలకు ఊసులాడే బంగారి బొమ్మ రంగిరావే బంగారి బొమ్మరావే ఆహా రంగిరో రంగిరామే బంగారి బొమ్మరామే నీ నడకలో నా ఉంది మహిమ నడకలో నా ఉంది మహిమ నాకు తెలుసు లేవే రంగి రంగిన రంగిన la 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 కట్ట కింద సేను నాది కంది సేను కోతకు వచ్చే కందిసేను గోదాకొచ్చి కందిసేను గోదాకొచ్చి కన్ను వేసిన రంగి రంగిరా కలుక్కుమన్నది కుళ్ళుకుల్ల తార కలుక్కుమన్నది కుళ్ళుకు చితార కలుక్కు la 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 ఏరు దాటి రావే రంగి ఏడు గద్దన తోట నాది ఏరు తోటలో తోటలో నా కోవెల గుంపులు వల్లలాడగ చూడవే రంగి ఆహా పిల్ల మొక్కజొన్న తోట గాడ ఒగిలి రేకుల తోట నాది మోజుగానే తెచ్చినానే జడలు నీకు ముడిసిది రంగి రంగిరా సంపంగి సీర గట్టి సిగల మల్లాలు గట్టి నా కోసం నడసిరావే నా కోసం నడసిరావే అందమైన రంగి నీవు ఆహా నాకు ముందే తెలుసును రంగి నీదు మదిలో ఉన్నానని నాకు ముందే తెలుసును రంగి నీదు మదిలో ఉన్నానని మాట వరసకైనా
రంగిరావే బంగరి బంబరావే సంకురాత్రి పండుగ నుంచి గోబులేతను తిరునాలంట అల్లగడ్డ అల్లగడ్డ తిరునాలకు ఆళ్ళు మగలై పోదము రంగి రంగిరా అమ్మా ఏందన్నా ఈ పాట ఏంది, మీ ఆట ఏంది, గింత వాడుడైంది, నాతోని కూడా డాన్స్ వేయించిండ్రు, అంత మంచిగా వాడిండ్రు అసలు. అదే కదమ్మా జానపద కళాకారు. నిజంగా అన్న, నిజంగా అంటే మనస్ఫూర్తిగా అంటున్నా, అసలు మీరు వేరే లెవెల్ అనుకోండి. ఇంకా సూపర్ అసలు. మీ వాయిస్ అయితే ఈ షెట్టు మొత్తం దడుచుకొని అస్సలు గాలి రాకుండా సప్పుడు దాకా ఉన్నది, అంత మంచిగా వాడిండ్రు మీరు. మొత్తం ఒకటేసారి వర్షం వచ్చి పోతుంది కదా, అట్లా వానిడిచిపోయినట్టు అనిపించింది ఒకటేసారి. జానపద కళాకారులు అంటే బాధలను అన్ని పక్కన పెట్టి మరిపించేదే ఈ చెక్కబదిన కళాకారు యొక్క బాధ్యత అంట నేను. అందుకు కాబట్టి మాలో ఉండే బాధలు కష్టాలు జానపద కళాకారులు ఎవరిమైనా అంతే, అవన్నీ మరిపించి ఈ కళలను ముందుకు తీసుకోవాలనేది మా అభిప్రాయం. అయితే అన్న ఇంత మంచిగా వాడిండ్రు, అట్లనే ఇంకొక జానపదం ఏదన్నా ఇట్లనే శిష్యులు అందరూ ఉన్నారు కాబట్టి కొన్ని పాలు లేకుండా ఎందుకు మీ మీదే పాడాలనిపించేది. సరే నా మీదైనా సరే పాడండి. ఎనికి జడదానా ఏలూరు చిన్నదానా ఎన్నెల చినిరావే పిల్ల మనమాడుకున్నాము పాయే ఎనికి జడదానా ఏలూరు చిన్నదానా ఓహో ఎనికి జడదానా ఏలూరు చిన్నదానా ఆహా పిల్ల ఎన్నెల చిగురాయే మనం ఆడుకుందము పాయే అరా ఆహా ఎన్నెల చిగురాయే మనం ఆడుకుందము పాయే కనుమ కింద బాయి కట్టింది కంచురాయి కనుమ కింద బాయి కట్టింది కంచురాయి కలకాలమున్న బాయి కోరిన గంట హాయి కలకాలమున్న బాయి కోరిన గంట హాయి కలకాల ఎలిక జడాదానా ఏలూరు సుట్ట చింతవనము ఆ నట్ట నడమ మనము సుట్ట చింతవనము ఆ నట్ట నడమ మనము నా మాట వినకపోతే బలి బాధపడతవమ్మే నా మాట వినకపోతే బలి బాధపడతవమ్మే ఎనికి జడ ఓహో ఆహా ఆహా
పొద్దుగునికి తలిగే ఒక పేరు దాటుతామే పొద్దుగునికి తలిగే ఒక బండి ఎక్కుతామే ఆ పొద్దుగునికి కలిగే పలి మీద దాటుతామే ఆ పొద్దు బుట్ట తలిగే పలి పేరు దాటుతామే ఎనికి జడ దానా ఏలూరు చిన్నదానా ఎన్నెల చిన్న ఆహా ఆహా భయము వేల బాల భగవంతుడున్నను చూడు ఆహా భయము వేల బాల భగవంతుడున్నను చూడు దిగులు పడకు బాల వెంకటేశుడున్నడు చూడు దిగులు పడకు బాల వెంకటేశుడున్నడు చూడు ఎనికి జడ ఆహా ఎన్నెల చిన్నరాయే మనం ఆడుకున్నము పాయే ఆహా ఎన్నెల చిన్నరాయే మనం ఆడుకున్నము పాయే ఎన్నెల చిన్నరాయే మనం ఆడుకున్నము అయ్యో అన్న మీరు ఇట్లా పాట పాడతారంటే మంచిగా గోష్ఠి చీర కట్టుకొని వస్తుండే దుంకుతుండే గజ్జలు కట్టుకొని అట్లా చెప్పలేకపోతురి మీరు అసలు గింత మంచిగా నాకైతే పాటలు ఇంకా ఇంకా ఏమొస్తుందా ఇంకా పాట పాడతారా అనుకున్నా అప్పుడే ఆపేస్తారు. సరే ఇక చెక్క భజనలు అయితే నేర్పిస్తారు ఆడతారని ఇప్పుడు మీ డ్యాన్స్ చూస్తే అర్థమైంది మంచి డాన్సర్ అని. సరే ఇప్పుడు అందరినీ ఎక్కడ ఎప్పుడు నేర్పిస్తారు ఎట్లా ఆడిపిస్తారు ఒకసారి చెప్తారా? మేము జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు ఇబ్బందులు జరగకుండా హాలిడేస్ టైంలోనూ లేదా ఒక స్కూల్ టీచర్లు సపోర్ట్తోనూ ప్రతి ఒక్క ఊర్లో ఈ ఒక 2 నెలలు 8 సంవత్సరాల పిల్లల నుంచి 10-12 సంవత్సరాల పిల్లల వరకు నైటు 7:30 అందరూ భోంచేసి ఎందుకంటే పల్లెల్లో పల్లె ప్రజలు పనులు వేయి 7 గంటలకే పడుకుంటారు. 7:30 అలసట తీరేదానికి 7:30 టైంలో మాకు మా డప్పు మాస్టర్ రెడీ కొడతాడు. మా జానట్ల మాస్టర్ ఏమని కొడతాడు? నమో పార్వతీ తనయ విఘ్నరాయ నమో పార్వతీ తనయ విఘ్నరాయ నిన్ను నమ్మి కొలసినాము వేగరావయా నమో ఆహా ముందుగా మేము ముచ్చటతో కొలిసేము ముచ్చటతో కొలిసేము ముదముతో ఏడేము
గణపాతి నీ పూజలు ఘనముగా జరిపేమో నమో పార్వతీ ధరణిలో కడవల్ల వాసుడు మీదాసుడు ధరణిలో తొడరి పల్లె వాసుడు మీదాసుడు నా గురువు గంగులైకు పాదాభివందనం మా గురువు గంగులైకు పాదాభివందనం నమో పార్వతీ అలా ఆ పాటతో మా యొక్క భజన స్టార్ట్. గంగులయ్య అంటే మీ గురువు మా గారా? గురువు గారు. వాళ్ళు పాడేటప్పుడు మీ శిష్యులు పాడేటప్పుడు మీ పేరు తలుచుకుంటారా? అట్లా మా శిష్యుడు తెలుసుకుంటారు. అంతేనా? అంతే కదా. అంతేనా? అది ఎప్పటి నుంచి బాగుంది. ఇప్పటి నుంచో ఆనమైతే. అట్లా అంటే అన్ని పాటలు అన్ని పాడతారు కానీ మన చెక్క భజన కళాకారులకు గుర్తింపు ఇంకా రావట్లేదు, ఎందుకని? అది ఎందుకు రాలేదు అంటే ఈ రీసెంట్గా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ రీసెంట్గా ఈ మధ్యనే ఉమ్, ఈ చెక్క భజన కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తరంగారు వాళ్ళను ఎక్కడా కానీ వాళ్ళు ఇది చేయలేరు ఉమ్, అని కొంతమంది స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ఉమ్, వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు అప్పటికి తాత్కాలికంగా మమ్మల్ని పిలుపుకుంటారు. తర్వాత మాకు వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ సంక్షేమం నుంచి వచ్చే అమౌంట్ కొంత వాళ్ళు దాంట్లో కమిషన్ రూపంలో తీసుకొని మాకు తక్కువ అమౌంట్ ఇస్తారు. ఉమ్, సో ఇక్కడ ఏమైందంటే నేనైతే ఒక టీమ్ లీడర్గా వెళ్తాను. కులాయిపు అయితే కరాఖండ్కి ఇంత అడుగుతాడు. వాళ్ళు కులాయిపుకి తెలియకోకుండా ఎవరు రారు. ఎందుకంటే ఆ సంఘానికి ప్రెసిడెంటు ఏదైనా కానీ ఆ చెక్క భజనకి సంబంధించి ఆయన మొదటికి వస్తాడు. ఎందుకు మనకు అని డీసెంట్గానే పౌర సంబంధాల శాఖ అధికారి అయినటువంటి డిపిఆర్ఓ గారికి మా మీద లేనిపోని సాడి మాటలు చెప్పి మాకు ఆ ప్రోగ్రాం కూడా వచ్చిన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయించారు. ఉమ్, మేము కొంతమంది నా శిష్యులు మరి కొంతమంది జానపద కళాకారు సపోర్ట్తో మేము ఆ విషయం కూడా మేము డిపిఆర్ను గట్టిగా నిలదీయడం జరిగింది. మాకు ఖచ్చితంగా చెక్క భజన కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము గత 5 సంవత్సరాలుగా అర్జీలు కలెక్టర్ గారికి మళ్ళా డిపిఆర్ఓ గారికి డిఏపి గారికి ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వచ్చినాం. అది దేవుని దయతో మాకు ఈ మధ్య మా పేరు కూడా మా చెక్క భజన పేరు కూడా సెలెక్ట్ అయినాం కూడా. ఉమ్, కొంతమంది చెప్పుడు మాటలని ఆ డిపిఆర్ఓ గారు అలా చేశారు. నెక్స్ట్ మేము మండే రోజున కలెక్టర్ గారికి కూడా ఒక అర్జీ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని మా కమిటీలో రెడీ చేస్తున్నాము. మీరు అడిగితే ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా కూడా, ఎందుకంటే తెలంగాణలో కూడా నర్సిరెడ్డి గారు ఉన్నారు, ఉమ్, జానపద కళాకారుడు సీనియర్, మాకన్నా వయసులో దాదాపు ఒక 62 సంవత్సరాలు వలస వచ్చి అక్కడే హైదరాబాద్ ఎక్కడో అర్జకు చెప్పినాడు, సార్ మీరు చెక్క భజన కళల గురించి చాలా పోరాటం చేస్తున్నారు, తెలంగాణ నుంచి నా సపోర్ట్ కూడా మీకు ఉంటుందని చెప్పిండు. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల నుంచి చెక్క భజన కళాకారుల్లో గతంలో ఎవరెవరు ఉన్నారు మాకు తెలియదు. నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఈ చెక్క భజన అనేది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉంది. ఉమ్, సూపర్. మరి మొన్న రీసెంట్గా 7 నెలలోనేమో ఒంగోలులో మేము చెక్క భజన ఆధ్వర్యంలో జబర్దస్త్ అప్పారావు గారు, మళ్ళీ రంగస్థలం సినిమాలో ఉన్నటువంటి సత్యం గారు, ఉమ్, శ్రీమన్నారాయణ ఆయన, అలాగే జంకుల అశ్రే గారు, ఉమ్, అలాగే రంగస్థల కళాకారిణి మంగాదేవి గారు, మా ఆంధ్రలో ఆధ్వర్యంలో మరి ఒంగోలులో బిచ్చాటన చేసి కానుకలు సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కళాకారులందరి తరపున 2 లక్షల రూపాయలు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరపున మేము 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెక్కు రూపంలో ఇచ్చాము. వరద బాధితులకు విజయవాడ వరద బాధితులు అప్పుడు ఆ వరద బాధితులు వరదలు మునుపు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండ్రు మాకు, ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాము మేము. ఎందుకంటే గతంలో కూడా గ్రామదర్శిని, జన్మభూమి, శ్రమదానము కొన్ని కార్యక్రమాలు చేసినాం. దానికి సంబంధించి
మాకు అమౌంట్ కూడా ఇంకా 70 ఒక్కొక్క టీంకు 70-80 వేలు రావాలి, ఇంకా రాలేదు. ఇంకా రావాలి. ఆ పాత బకాలు ఇవ్వాలని చెప్పేసి మన గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా గట్టిగా అడిగినా కూడా ఆయన పెడేసాన్ని పెట్టారు. ఎవరు మాకు తెలియదు. ఆ జగన్ గారు అన్నారు ఒకప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జానపద కళాకారులు లేకపోతే నేను పాదయాత్ర చేయనని బ్రహ్మగారి మఠం ఆ పాదయాత్రలో అన్నారు. అప్పుడు మేము మా పెద్దలు ఈశ్వరెడ్డి గారని ఎట్లా అండి ఇట్లా అంటున్నారు, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఆయన అధికారంలోకి వస్తే మన చెక్క భజన కళాకారులకు జనపద కళాకారులకు భవిష్యత్తు ఉంటుంది, మనం చేయాలంటే అప్పుడు ఆ యొక్క కార్యక్రమం చేస్తే ఆయన మా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకి అన్నాడు మీరెవరు మాకు తెలియదు. అది చాలా బాధ. ఆయన పేరు కూడా కొన్ని పాటలు కూడా చేసాం మేము. అవునా? చేసాం, కాకపోతే ఇప్పుడు పాడేందుకు బాగుండదు కాబట్టి ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు మా భుజాల మీద చేస్తారు, బాగా పాడినారు అంటారు, మేము దానికి తృప్తి పడతాం. కానీ వాళ్ళు ఇచ్చే కానుకలకు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులకి మేము ఎక్కడ ఆశపడలే. ఖచ్చితంగా ఈ కళను వృత్తి కళగా గుర్తించాలని ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీ దాదాపు 100-150 మంది కళాకారులకు సన్మానం చేపించి ఒక లోగో ఏర్పాటు చేసి శ్రీ కోదండరామ చెక్క భజన కళాకారుల అభివృద్ధి సంఘం అని సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా మారుమూలలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ కళాకారులు ఈ బయట ప్రపంచం మీకు ఇందాక అర్థమైంటుంది వాళ్ళ పరిస్థితులు ఏమో. ఎట్లా పరిస్థితి అంటే ఒక మైక్ ముందుకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి లేదు. నేను బాధ్యత అధ్యక్షుడిగా తీసుకున్నాను, ప్రతి ఒక్క కళాకారుని బయటికి తీసుకొస్తున్నాను. ఇంకోటి ఈ అమ్మలు తిన్న కుల్లాయప్ప అనే వ్యక్తి వీళ్ళందరూ లేకపోతే ఎక్కడ లేడు. వాళ్ళ సపోర్టు నేను ఎక్కడ పోయినా నా శిష్యులతో పాటు మా చెక్క భజన గురుకులు మా గురుగారు అయితే వెళ్ళారు. సూపర్. నిజంగా ఈ మాట మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే గురువు లేని శిష్యులు ఉండరు. సో శిష్యులు ఉంటేనే మీరు గురువు అనిపించుకుంటారు కదా. నిజంగా అసలు చాలా మంచి విషయాలు చెప్పారు. అట్లనే ఎంత ఆ స్థాయిలో ఉండి కూడా ఇంతమందిని ఆదుకుంటున్నట్టు అసలు నిజంగా అది మాటలో చెప్పలేని విషయం. అంత మంచి మంచి పనులు చేస్తున్నారు. చలో ఇదంతా టాపిక్ పక్కన పెడితే నెక్స్ట్ ఏం పాట పాడతారు మీరు? అట్లనే మాకు జానపదమే కావాలి, ఎందుకంటే మీ దగ్గర నుంచి మేము జానపదమే. ఎందుకు మేడం గారు మిమ్మల్ని చూస్తే ఇంకా పాడిపిద్దేస్తుంది నాకు కూడా. ఎర్ర ఎర్రాని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఎర్ర ఎర్రాని దానా ఓ ఎర్ర బుగ్గల దానా ఆహా నీవు ఎదురుగా ఉండి ఏళ్ళ నమ్మి మాటలాడావు, నీవు ఎదురుగా ఉండి ఏళ్ళ నమ్మి మాటలాడావు, అంచు వంచూర సీరా నీవు కుచ్చల్ల మోసి కట్టి, నీ అంచు వంచుల సీరే కుచ్చల్ల మోసి కట్టి, నీ కుచ్చల్ల వందము చూసి నేను మనసు పడి తమ్మి, నీవు ఎదురుగా ఉండి ఎంతో చెప్పుల దానా కుర్చీల దానా, ఎంతో చెప్పుల దానా కుర్చీల దానా, కుర్చీల రేవిక అందము చూసి మనసు పడి తమ్మి, నీవు ఎదురుగా సిరంత బాగుంది రేగంత బాగుంది,
కలువని చోట నడుము బాగుంది. ఎదురుగా నీవు ఎదురుగా ఉంది ఏళ్ళ నమ్మి మాట్లాడావే. ఎదురు అయితే మీరు మంచిగా పాడుతున్నారు కానీ ఇంకా జర చెక్క భజనతోని కూడా జానపదం పాడితే ఎట్లుంటుందో వినాలని ఉంది మాకు. సరే ఓకే. సంకురాతిరి పండుగ రోజు సందీపు దూర తిరిలల్లో నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. సంకురాతిరి పండుగ రోజు సందీపు దూర తిరిలల్లో నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. సంకురాతిరి పండుగ రోజు సంధ్య పొద్దుర తిరిలల్లో నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. కొప్పులో నా పూలగా జీవితాంతం ఉంటానని. కొప్పులో నా కొప్పులో నా పూలగా జీవితాంతం ఉంటానని. మరుపురాని జ్ఞాపకాలే మధ్యలో నా ఉంచుతాను. మాటలు ఏమైనవే మళ్ళీ బాటలు ఏమైనవే. మాటలు ఏమైనవే మళ్ళీ బాటలు ఏమైనవే. సంకురాతిరి పండుగ రోజు సందే పొద్దు రాత్రిలలో నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. అత్తమామలు తిట్టకుండా తోడుగానే ఉంటానని. అత్తమామలు తిట్టకుండా తోడుగానే ఉంటానని. నిద్దలల్లో మెడలల్లో పెట్టి నిన్ను సాగుతానే. మాటలు నమ్మే మళ్ళీ నా పాటలు వినవే మళ్ళీ. నా మాటలు నమ్మే మళ్ళీ నా పాటలు వినవే మళ్ళీ. సంకురాతిరి నిన్నే చూశానే మళ్ళీ మనసంత జల్లానే. నిన్నే అత్త కోగిలమ్మ గొంతు ఇప్పుదే నీవు నాకు వేడుకొచ్చినో. కోగిలమ్మ గొంతు ఇప్పుదే నీవు నాకు వేడుకొచ్చినో. నెమలి పిల్ల నచ్చమడితే కంటిలో కన్నపడిందో. ఆటలు ఏమైనవే మళ్ళీ బాటలు ఏమైనాయే. ఆటలు ఏమైనవే
రాత్రి పండుగ రోజు సందే నిన్నే చూసా ఆహా నిన్నే ఆహా నిన్నే చూసా అన్నా నీ పాటకు యాంగిల్స్ తిప్పుకొని మరి డాన్స్ చేస్తున్నాం మేము తెలుసా ఉంటుంది మరి జానపదం జానపదం అంటేనే ఇంత దాంట్లో చెక్క భజన అందులో మీరు కుల్లయ్యప్ప గారు పేరు వింటే ఆయన పాట వింటే ఆయన ఆట చూస్తే మనము తెలంగాణలో కులాయి ఇప్పితే నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మనకి ఎంత సంతోషం అవుతుందో ఈడ అన్న పాట వింటే అంత సంతోషం వస్తుందని అన్న అవి చూడు పక్షులు కూడా ఆగమవుతున్నాయి మీ పాటకి ఇక లేట్ చేయకుండా ఇంకొక పాట అందుకోరాదే వయ్యారి సుందరి వాళ్ళ బల చిత్రముగున్నది నా మనసు దోసిన వలపుతానన్నది నా మనసు తానన్నది అందల సుందరి వయ్యారి మందరి ఆహా అయ్యో సుందరి వయ్యారి మంజరి వయ్యారి సినిమాకి వస్తావా నాతో సినిమాకి వస్తావా చెది చెది ఆహా సినిమాకి వస్తావా నాతో సికారి అందాల సుందరి నాకు జోడి మనకిద్దరు ఒకటే జోడి నీకు నాకు జోడి మనకిద్దరు ఒకటే జోడి అందాల సుందరి వయ్యారి మంజారి సినిమాకి వస్తావా నాతో షికారి వస్తావా సినిమాకి వస్తావా నాతో షికారి వస్తావా అందల సుందరి పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా
నేనే ఉంటా ఏ నిన్నే చేసుకుంటా నేను నీతో నేనే ఉంటా ఆహా అందాల సుందరి వయ్యారి మంజరి అందాల వయ్యారి వాడు సినిమా కొత్తావా నాతో షికారు కొత్తావా సినిమా షికారు కొత్తావా సినిమా కొత్తావా అన్నా జరంత వాటర్ తాగొచ్చిన ఆగమాగమైంది మీ పాటకి. మీరు కూడా చల్లబడ్డరా లేదా? చల్లబడం అదే, చల్లబడ్డా అంటే కొంచెం తీరం పట్టిండ్రా అని మీరేమంటారు? మేమేమన్నా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి. కాదు కాదు, తెలంగాణలో చల్లబడ్డావా తీరం పట్టినవా అంటాం. అనంతపురంలో ఏమంటారు? గస తగ్గే వరకు కాసేపు కూర్చో అంటారు. అన్న గస తగ్గిందా? తగ్గి సరే సరే అన్న, ఇక మళ్ళా ఇక నేనైతే ఇక చెక్కుకుంటున్నా మీ పాటకి. పాడేసే ఇక తగ్గేదే లేదు. స్టార్ట్ చేయన్నా, నువ్వు చూసుకుందాం. లేదు పట్టు సీర చుట్ట చేసి శివలాలి పగిడి బిందె సంకన్న పెట్టి శివలాలి పట్టు సీర చెది పగిడి బిందె పట్టు సీర చుట్ట చేసి శివలాలి పగిడి బిందె సంకన్న పెట్టి శివలాలి పట్టు సీర పగిడి బిందె సంకన పెట్టి శివలాలి పగిడి సంకన పగిడి బిందె సంకన పెట్టి శివలాలి ఊరు బాయికి నీళ్లకు పోయే శివలాలి ఊరు బాయికి నీళ్లకు పోయే శివలాలి బాయికి నీళ్ళకు పోయి శివలాలి బుడుగు బుడుగున బింగే నుంచే శివలాలి ఊరు బుడుగు బుడుగున బిందెను ముంచే శివలాలి బుడుగు బుడగు బుడగున్న బిందెను నుంచి శివలాలి అక్కడిక్కడ చూసినానే శివలాలి బుడుగు అక్కడి అక్కడిక్కడ చూసినది శివలాలి ఎక్కడ చూసిన ఎవరు లేరే శివలాలి అక్కడి ఎవరు
చూచిన ఎవరు లేరే శివలాలి ఆహా ఆ ఓ కట్ట మీదే పోయే పిల్లడా చిన్నవాడా దిందైనా ఎత్తి పోరా చిన్నవాడా నా దిందైనా ఎత్తి పోరా చిన్నవాడా కట్ట మీద నా బిందైనా ఎత్తి నీవు ఎవరు నేను ఎవరు చిన్నవాడా నిన్నైనా ఎత్తను పోవే చిన్నదానా నీవు ఎవరు నిన్నైనా నీవు ఎవరు నేను ఎవరు చిన్నదానా నిన్నైనా ఎత్తను పోవే చిన్నదానా నీవు ఎవరు కళ్ళకుండే కడియాలిస్తా చిన్నదానా చేతులకుండే గాజులిస్తా చిన్నవాడా కాళ్ళకుండే కాళ్ళకుండే కడియాలిస్తా చిన్నవాడా చేతులకుండే గాజులిస్తా చిన్నవాడా కాళ్ళకుండే నా బిందైనా ఎత్తి పోరా చిన్నవాడా బిందైనా కాళ్ళకుండే కడియాలొద్దు చిన్నదానాడి చెగిగుండే గాజులొద్దు చిన్నదానా కాళ్ళ నీ బిందైనా ఎత్తను పోయే చిన్నదానా బిందైనా బిందైనా ఎత్తను పోవే చిన్నదానా బిందై అమ్మా అసలు ఏంది ఇక్కడ ఏం లేవు కానీ మొత్తం పేలిపోతుండే అన్ని మీ పాటకి మీ ఆటకి సలాం అంతే ఇంకా ఏం చెప్పలేము నిజంగా అన్న ఇంత జోషు ఇంకా షుగర్ ఉందని చెప్పిండ్రు ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఫిట్నెస్గా ఎట్లా ఉంటున్నారన్న మాకు ఈ చెక్క భజనే వ్యాయామం మాకు పొద్దున్న లేచి మీ టౌన్లో తిన్న పరగారేది గుందులు చేసేది గుండ్లు ఎత్తేది అవి డప్పాలు ఎత్తేది లేవు మాకు భజనే మా ఈ చెక్క భజన మాకు ఆరోగ్యానికి ఇప్పుడు నా వయసు 52 52 అంట ఇప్పుడు కూడా ఇలానే ఉండా
అలాంటివి ఏం లేవు. కాకపోతే మేము ప్రోగ్రామ్ చేసి ఇంటికి వెళ్ళే టైంలో చిన్న యాక్సిడెంట్ అయ్యి అయినా కానీ చేస్తున్నారు అసలు కనిపించలేదు ఇంత మంచిగా. నిజంగా అన్న అసలు అసలు మాటలు చెప్పనికే లేవు. అంటే నేను ఇంటర్వ్యూ తర్వాత ఏదైనా చెప్తా ఇట్లా వాడిండ్రు అట్లా వాడిండ్రని, ఇక్కడ మాటలు లేవు, మొత్తం పాటలే అయిపోయినాయి. అంత మంచిగా అంత అద్భుతంగా వాడిండ్రు, టాలెంట్ ఉంది, అంత 10 మంది కళాకారులకి హెల్ప్ చేస్తున్నారు, బయటకు తీస్తున్నారు. ఇంకేం కావాలా? సో అన్నతోని అప్రోచ్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి. అన్నతోని టీములు రెడీ చేస్తారు, చెక్క భజనలు నేర్పిస్తారు. చాలామంది కళాకారులు అన్న దగ్గర ఉన్నారు. అట్లనే ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో చూసిండ్రు కదా, నాకైతే అసలు ఒక్క మాట అంటే పలానా అన్న గురించి ఇంత పొగడాలని అవసరం లేదు, కానీ పొగడే అంత దాన్ని కూడా కాదు, అంత మంచిగా వాడిండ్రు అన్న. నిజంగా సూపర్ అన్న. మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్పలేదు. ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి ఈ రాయలసీమలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మా చెక్క భజన గురువులందరినీ ఒక ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి మీ ఛానల్ కూడా మా చెక్క భజన కళాకారులు అందరి తరపు కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసిండ్రు కదా, సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తా. నమస్తే.